వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే చుక్కకూర పప్పు గురించి చెప్తాను. ఎంతో ఫాస్ట్గా అయిపోతుంది. దీనికి కావాల్సింది కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి దానికి సరిపోయినంత వాటర్ వేసి కుక్కర్లో పప్పు ఉడికించుకోవాలి విడిగా. ఆ తర్వాత ఆకుకూరను శుభ్రపరచుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసి దాంతోపాటు ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకొని గిన్నెలోకి నూనె తీసుకొని తాలింపు వేసి అందులో ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి అవి కొంచెం మగ్గాక ఈ ఆకుకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా అది అందులో వేసేసి దానిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఆ తర్వాత ఇంకొంచెం కారం వేసేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా ఆ పప్పుని ఇందులో కలిపేసేసుకొని ఒకసారి తిప్పి కొంచెం సేపు ఉడికిస్తే అయిపోయింది చుక్కకూర పప్పు. ఈ పప్పు మంచి సువాసనతో రోటీలోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి అంతకన్నా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.